హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఈ ఫార్మేషన్ ఆఫ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ ఏ సబ్జెక్ట్లో వస్తుంది, అలాగే ఏ సెమిస్టర్లో వస్తుంది అనేది అందరికీ డౌట్ అయితే ఉంటుంది కదా. ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ అంటే ఈసీడీ సబ్జెక్ట్లో మనకు వస్తుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈసీఈ వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఇదేంటి అంటే ఈసీఏనే కాదు, ఈసీఐఐ వాళ్ళకి కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి వస్తుంది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి కూడా ఈ టాపిక్ అనేది వస్తుంది అనమాట. సో వచ్చేసరికి ఏంటి అంటే బైపోలార్ జంక్షన్, ఇది ఫిఫ్త్ లెసన్లో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని ఉంటుంది. ఆ బైపోలార్ అంటే ఏంటి, అసలు జంక్షన్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి అని అందరికీ ఒక డౌట్. బైపోలార్ అంటే ఏంటి అంటే బైపోలార్ అనేది ఒక 2 టైప్స్ ఉంటాయి. ఆ బైపోలార్లో 2 టైప్స్ ఏంటి అంటే ఎన్ టైప్ ఒకటి, పీ టైప్ ఒకటి అనమాట. బైపోలార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఇక్కడ చూసినట్టయితే బైపోలార్లో మనం చూసినట్టయితే పీ టైప్ ఒకటి, ఎన్ టైప్ ఒకటి, 2 టైప్స్ ఆఫ్ బైపోలార్స్ ఉంటాయి. దాన్ని మనం బైపోలార్ అంటాం. మరి జంక్షన్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ మనము నార్మల్గా అయితే ఈ ఫార్మేషన్ ఆఫ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కోసం తెలుసుకుందాం. ట్రాన్సిస్టర్ అంటే ఏంటి అంటే ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 3 టెర్మినల్స్ ఏంటి అంటే బేస్, కలెక్టర్, ఎమిటర్. సో బేస్, కలెక్టర్, ఎమిటర్ మనం కంపేర్ చేసి 3 టెర్మినల్స్ని కూడా మనం కంపేర్ చేసినప్పుడు మనకి జంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ జంక్షన్స్ మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది ఆ జంక్షన్స్లో మనం తెలుసుకుంటాం. సో అలాగా బైపోలార్లోకి వచ్చేసరికి 2 టైప్స్ అని చెప్పాను. ఎన్ టైప్, పీ టైప్ సెమీ కండక్టర్స్ని మనం బైపోలార్ అంటాము. జంక్షన్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ జంక్షన్స్ ఉంటాయి. ఆ జంక్షన్ ఏంటి అంటే ఎమిటర్ జంక్షన్ ఒకటి, బేస్ జంక్షన్ ఒకటి. అది ఎలా వచ్చింది జంక్షన్, బేస్ జంక్షన్, ఎమిటర్ జంక్షన్ అని ఎలా అంటున్నాం అనేది కూడా చెప్తాను. ట్రాన్సిస్టర్ అంటే ఏంటి అంటే ట్రాన్సిస్టర్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. సేమ్ ట్రాన్సిస్టర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఒకటి, పిఎన్పి ట్రాన్సిస్టర్ ఒకటి. అసలు ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఏంటి అంటే ట్రాన్సిస్టర్ అనేది వీక్ సిగ్నల్ని స్ట్రెంత్ ఇచ్చి ఇంక్రీజ్ చేయడం, బూస్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వేవ్ గీసినట్టయితే, ఒక వేవ్ ఇక్కడ డ్రా చేసినట్టయితే, ఇక్కడ చూడండి, ఇది చూసినట్టయితే ఒక వేవ్ అనేది నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఈ వేవ్ అనేది ఏదైతే ఉందో ఈ వేవ్ని ఏదైతే సిగ్నల్ అనేది వీక్గా ఉంటుందో, ఇన్పుట్ సిగ్నల్ వీక్గా ఉంటుందో ఆ వేవ్ని మనకి ఏం చేస్తుందంటే బూస్ట్ చేయడమే ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అన్న, నార్మల్గా మన ఆడియో సమ్ డిస్టెన్స్ వరకు మాత్రమే కదా వెళ్ళగలదు, కొంత డిస్టెన్స్ వరకు కదా మనకు వెళ్ళగలదు మనం మాట్లాడేది. అంటే మన సిగ్నల్ అనేది వీక్గా ఉంది, ఇంకా కొంతమందికి అందట్లేదు అనమాట, మన వాయిస్ అనేది వెళ్ళట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైతే వీక్గా ఉందో దానికి మనం ఒక నార్మల్గా చూసుకునేసరికి మైక్ పెట్టామనుకోండి, మైక్ పెడితే ఏమవుతుంది, నార్మల్ ఆడియో కంటే మైక్ పెడితే ఇంకా ఎంత దూరము ఉన్నా సరే వాళ్ళకి వినిపించేలా ఉంటుందన్నమాట. అలా అనమాట. ట్రాన్సిస్టర్ ఏంటంటే వీక్ సిగ్నల్ స్ట్రెంత్ ఇచ్చి ఇంక్రీజ్ చేయడమే ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో తీసుకుంటే కొంతమందికి మన ఆడియో అనేది వీక్గా వినిపిస్తుంది అంత దూరం. అలాంటప్పుడు మనం మైక్ తీసుకున్నాం అనుకోండి, మైక్ తీసి మాట్లాడితే వాళ్ళకి మన ఆడియో అనేది అంతే ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క ఫార్మేషన్ ఆఫ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ యొక్క మొత్తం వర్కింగ్ ఏంటి అని తెలుసుకుందాం. ఇక్కడ ట్రాన్సిస్టర్ ఈజ్ ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ పీ టైప్ ఆర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ బిట్వీన్ 2 layers ఆఫ్ ఆపోజిట్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్. ట్రాన్సిస్టర్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ డివైస్ హ్యావింగ్ ఏ 3 layers, 2 junctions and 3 terminals అనమాట. అసలు ట్రాన్సిస్టర్ ఈజ్ ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ పీ టైప్ కానీ ఎన్ టైప్ సెమీ కండక్టర్ కానీ అన్నారు. ఎందుకన్నారు అలాగని? బిట్వీన్ 2 layers ఆఫ్ ఆపోజిట్ టైప్ సెమీ కండక్టర్ ట్రాన్సిస్టర్ సెమీ కండక్టర్ డివైస్ హ్యావింగ్ 3 layers అన్నారు. అంటే ఏంటి అంటే ట్రాన్సిస్టర్ అనేది ఒక శాండ్విచ్ టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాండ్విచ్ అనుకోండి, శాండ్విచ్లో ఒక రొట్టె తీసుకున్నా సరే, ఒక బన్ తీసుకున్నా మనం ఏం చేస్తాం, రెండింటి మధ్యలో దానికి కావాల్సింది మనం శాండ్విచ్లో దానికి ఏదైతే కావాలో వాటివన్నిటిని కూడా మనం ఏం చేస్తాము అంటే బన్ అనేది పెద్దది కానీ మిడిల్లో వచ్చేసరికి థిన్ లేయరే ఉంటుంది, లేయర్ అనేది ఎక్కువ ఉండదు. ఆ మిడిల్లో మనకి ఏదైతే కావాలో దాన్ని యాడ్ చేసుకుంటాం అనమాట. అలాగే ఈ ట్రాన్సిస్టర్ అనేది కూడా ఒక శాండ్విచ్ టైప్ అనమాట. ఏం చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు నాన్న, పీ టైప్ అయినా వాడచ్చు, ఎన్ టైప్ అయినా వాడచ్చు. ట్రాన్సిస్టర్ అనేది 2 టైప్స్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ట్రాన్సిస్టర్ 2 టైప్స్ అని చెప్పాను కదా, పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ అని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయినా సేమ్
పీలు 2 ఉన్నాయి కదా! అంటే పీ అంటే హోల్స్ అది కూడా ఏంటి అని చెప్తాను. సేమ్ 2 పీల మధ్యలో అంటే 2 బన్స్ మధ్యలో మనం ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ సెమీ కండక్టర్‌ని యాడ్ చేస్తున్నామనమాట. అలాగే 2 పీల మధ్యలో ఒక ఎన్‌ని యాడ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా 2 ఎన్‌ల మధ్యలో ఒక పీని యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే రెండిటి మధ్యలో ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో సెమీ కండక్టర్ డివైస్ ఆపోజిట్‌లో మనం యాడ్ చేస్తున్నాం అనమాట. 2 సేమ్‌గా ఉంటే ఆ రెండిటికి సేమ్‌కి ఉన్న ఆపోజిట్ లేయర్‌ని మనం మార్చుతున్నట్టు అనమాట. ఓకేనా? అలా యాడ్ చేసేదాన్ని మనం శాండ్విచ్ టైప్ అని అంటాం. ఇంకొంచెం వచ్చేసరికి ఏంటంటే హ్యావింగ్ 3 లేయర్స్ అన్నారు కదా! 3 లేయర్స్ అంటే ఏంటి అంటే ఏదో అనుకోవద్దు. 3 లేయర్స్ అంటే ఇవే. ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటామో లేయర్స్ అవే అనమాట. 3 లేయర్స్ అంటే పీఎన్‌పీ ఇదనేది 3 లేయర్స్. ఎన్‌పీఎన్ అనేది కూడా 3 లేయర్స్. ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. అలాగే 3 లేయర్స్ అని కాల్ చేస్తాం. మరి 2 జంక్షన్స్ అంటే ఏంటి అంటే 2 జంక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా! ఏంటేంటి అంటే ఎమిటర్ బేస్ జంక్షన్‌ని ఎమిటర్ జంక్షన్ అంటాం. అలాగే బేస్ కలెక్టర్ జంక్షన్‌ని కలెక్టర్ జంక్షన్ అంటాం. అందుకే 2 జంక్షన్స్. మరి 3 టెర్మినల్స్ ఏంటి అంటే ట్రాన్సిస్టర్‌కి 3 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను కదా! బేస్, కలెక్టర్, ఎమిటర్ ఆ 3 టెర్మినల్స్‌నే మనం అలాగా కాల్ చేస్తామనమాట. నెక్స్ట్ చూసినట్టయితే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఏంటేంటి అంటే పీఎన్‌పీ ట్రాన్సిస్టర్ ఒకటి, ఎన్‌పీఎన్ ట్రాన్సిస్టర్ ఒకటి. పీఎన్‌పీ అంటే ఏంటి అంటే మరి అందరికీ ఒకటి ఏంటి అంటే ఎన్ టైప్ అంటే ఏంటి, పీ టైప్ అంటే ఏంటి అని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా! వాళ్ళకి నేనైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో, చాలామందికి ఐడియా ఉంటుంది. కొంతమందికైతే ఐడియా ఉండదు. ఎన్ టైప్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనమాట. ఎన్ టైప్ అనేది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అని. ఎన్ టైప్‌ని ఎలక్ట్రాన్స్‌తో పిలుస్తాం. ఎలక్ట్రాన్స్‌ని మనం ఏ సింబల్‌తో ఇండికేట్ చేస్తాము అంటే నెగెటివ్ టెర్మినల్‌తో ఇండికేట్ చేస్తాము. ఓకేనా? ఎలక్ట్రాన్స్ అనేది నెగెటివ్ టెర్మినల్‌తో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇలాగా ఫిల్ అయి ఉంటుందన్నమాట. ఇలాగ ఎలక్ట్రాన్ లాగా ఫిల్ అయి ఉంటుంది. మరి పీ టైప్ అంటే ఏంటి అంటే హోల్స్. పీ టైప్ అంటే హోల్స్. సో, హోల్స్ అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ సింబల్‌తో ఇండికేషన్స్ ఇస్తాము. ఇక్కడికొచ్చేసరికి హోల్ అనేది లాగా ఏర్పడుతుందనమాట. ఓకేనా? సో, ఆ రెండిటికి డిఫరెన్స్ అయితే అది పీకి ఎన్‌కి. ఎన్ అంటే ఎలక్ట్రాన్స్ అంటాం. నెగెటివ్ సింబల్‌తో ఇండికేట్ చేస్తాము. ఎలక్ట్రాన్స్ అనేది ఇలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సింబల్ లాగా. పీ అనేది హోల్స్‌తో ఇండికేషన్ చేస్తాం. పాజిటివ్ సేమ్ హోల్ లాగా ఉంటుంది. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నాను కదా! పీఎన్‌పీ ట్రాన్సిస్టర్ ఒకటి, ఎన్‌పీఎన్ ట్రాన్సిస్టర్ ఒకటి. పీఎన్‌పీ ట్రాన్సిస్టర్ వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ పీ అంటే హోల్స్, ఎన్ అంటే ఎలక్ట్రాన్స్, పీ అంటే హోల్స్ ట్రాన్సిస్టర్. ఎన్ అంటే సేమ్ ఎలక్ట్రాన్స్, హోల్స్, ఎలక్ట్రాన్స్, ట్రాన్సిస్టర్ అనమాట. ఆ రెండిటిని మనం అలా కాల్ చేస్తాం. ఓకేనా? ఆ సర్క్యూట్ డయాగ్రామ్‌లో మనం ఎలాగా దీన్ని ట్రాన్సిస్టర్ ఎన్‌పీఎన్, పీఎన్‌పీ ట్రాన్సిస్టర్ అనేది కూడా మనకి ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను, చూపిస్తాను. సో, ఇక్కడ మనం చూసినట్టయితే అందులో ఫస్ట్ వన్, సెకండ్ వన్ 2 టెర్మినల్స్ కోసము మనం 2 ట్రాన్సిస్టర్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే ఇది ఎన్‌పీఎన్ ట్రాన్సిస్టర్. ఇందాక చెప్పినట్టే ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఏ థిన్ లేయర్. మధ్యలో వచ్చేసరికి ఏంటి అంటే పైన కిందన పెట్టేసరికి మధ్యలో వచ్చేసరికి థిన్ లేయర్ ఉంటుందన్నమాట. థిక్‌గా ఉండదు. పైన కిందన థిక్ లేయర్ ఉంటుంది. మధ్యలో మాత్రం థిన్ లేయర్ ఉంటుంది. ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ ఏ పీ టైప్ మెటీరియల్. ఆ మధ్యలో ఎన్ టైప్‌కి రెండిటికి మధ్యలో మనం పీ టైప్ మెటీరియల్‌ని యాడ్ చేస్తాం. బిట్వీన్ 2 లేయర్స్ ఆఫ్ ఎన్ టైప్ మెటీరియల్. 2 లేయర్స్ ఎన్ టైప్స్ ఉన్నాయి మెటీరియల్. ఒకటి మాత్రం పీ టైప్ అనమాట. ఇన్ ది సేమ్ క్రిస్టల్ యాస్ షోన్ ఇన్ ఏ ఫిగర్. సో, ఇక్కడ రాసేయండి చూడండి. ఎన్‌పీఎన్ ట్రాన్సిస్టర్‌ని ఇలా డ్రా చేస్తే ఎన్‌పీఎన్. ఎన్‌కి వచ్చేసరికి ఏమిటో చూడండి ఇక్కడ చెప్తాను. అక్కడ మనం 3 లేయర్స్ అన్నాం కదా! 3 లేయర్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని 3 లేయర్స్ అంటారు. ఎన్‌పీఎన్ అనేది 3 లేయర్స్. మరి 3 టెర్మినల్స్ అన్నాం కదా! ఎమిటర్, బేస్, కలెక్టర్‌ని 3 టెర్మినల్స్ అంటారు. మరి జంక్షన్ అని ఎందుకన్నారు? 2 జంక్షన్స్ ఎలా వచ్చాయి అంటే ఏదైతే ఇక్కడ ఎమిటర్, బేస్ ఈ 2 ఎమిటర్, బేస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎమిటర్, బేస్ కలిస్తేనే ఎమిటర్ జంక్షన్ అవుతుంది. కలెక్టర్ బేస్ అంటే కామన్ టెర్మినల్ కదా! అందుకనే ఎమిటర్ బేస్ జంక్షన్‌ని ఎమిటర్ జంక్షన్ అని కాల్ చేస్తాము. కలెక్టర్ బేస్ జంక్షన్‌ని కలెక్టర్ జంక్షన్ అంటాం. ఎందుకంటే రెండిటికి బేస్ అనేది కామన్ కాబట్టి దాన్ని అలా కాల్ చేస్తామనమాట. అందుకే 2 జంక్షన్స్ అనేవి ఉంటాయి. చూడండి ఎన్‌కి ఎమిటర్ కనెక్ట్ చేసాం, పీకి బేస్ కనెక్ట్ చేసాము, ఎన్‌కి కలెక్టర్ అనేది కనెక్ట్ చేసాం. జేఈ అంటే ఏంటని చెప్పాను? ఎమిటర్ బేస్ జంక్షన్‌ని ఎమిటర్ జంక్షన్ అంటారు కాబట్టి జేఈ అని రాసాం. మరి కలెక్టరు అలాగే బేస్ జంక్షన్ ఏమంటారని చెప్పాను? కలెక్టర్ జంక్షన్ అంటారు కాబట్టి కలెక్టర్ జంక్షన్ అని రాశారు. ఫిగర్ వచ్చేసరికి ఇది ఎన్‌పీఎన్ ట్రాన్సిస్టర్ అనమాట. ఓకేనా? ఇందులోకి వచ్చేసరికి మనం ఎన్‌పీఎన్ ట్రాన్సిస్టర్ కోసం వర్కింగ్ రాయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ముందు వర్కింగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఎన్‌పీఎన్ అనే 3 లేయర్స్ ఉన్నాయి కదా! ఈ 3 లేయర్స్ కంపేర్ చేసుకున్నట్టయితే 3 టెర్మినల్స్ అనేవి కనెక్ట్ చేసుకున్నాం దానికి ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎన్ అనేది, పీ అనేది, ఎన్ అనేది ఏంటి అంటే ఎన్ అంటే చెప్పాను అందరికీ ఎలక్ట్రాన్స్ అని ఇక్కడే ఇచ్చాను. మీకు కావాలంటే డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఎన్ అంటే ఎలక్ట్రాన్స్, పీ అంటే హోల్స్, ఎన్ అంటే ఎలక్ట్రాన్స్ కదా! సో, ఎప్పుడు చూసుకున్నట్టయితే ఎన్ అనేది మనకి ఇది ఎమిటర్. ఎన్ ఉంది కదా! ఎమిటర్ అనేది మీరు కంపేర్ చేసుకుంటే బేస్, కలెక్టర్ మీద కంపేర్ చేసుకుంటే ఎమిటర్ అని దీన్నే ఫస్ట్ నార్మల్‌గా రాయాలంటే ఎమిటర్ కోసం రాయాలంటే ఇది ఎమిటర్ జంక్షన్. ఎన్ అనేది ఎమిటర్ జంక్షన్ అని రాస్తారు. ఓకేనా? ఇది వచ్చేసరికి
ఎమిటర్ అనేది ఏంటి అంటే బేస్ టెర్మినల్ మీద అలాగే కలెక్టర్ టెర్మినల్ మీద కంపేర్ చేసుకుంటే ఏరియా అనేది బేస్ అనేది ఎమిటర్ మీద కంపేర్ చేస్తే బేస్ అనేది తక్కువ ఉంటుంది ఏరియా అంటే సైజ్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే ఎమిటర్ టెర్మినల్ కలెక్టర్ మీద కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుందన్నమాట. కలెక్టర్ టెర్మినల్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్‌లో ఎమిటర్ అనేది ఏంటి అంటే ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. ఎమిటర్ దాంట్లో చూసుకున్నట్టయితే ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. బేస్‌లో తక్కువ ఉంటుంది. కలెక్టర్ ఏమో ఎమిటర్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఆ పాయింట్ అనేది రాయాలి ఎప్పుడూ కూడా. ఇది వచ్చేసరికి మెయిన్‌గా ఏంటి అంటే ఏవైనా ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఎన్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఎక్కడో హోల్స్ అనేది ఉంటుంది కానీ ఎక్కువగా ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్‌ని బేస్‌కి మూవ్ చేస్తే బేస్ ఏం చేస్తుందంటే కొన్నిటిని హోల్‌ని కవర్ చేసుకుంటుంది అనమాట. అంటే హోల్‌లో ఇవి ఏమవుతున్నాయంటే కంబైన్ అయిపోతాయన్నమాట. కంబైన్ అయ్యి మళ్ళీ కలెక్టర్‌కి అనేది మూవ్ చేస్తుంది. కలెక్టర్ దగ్గర అవుట్‌పుట్ అనేది మనం తెలుసుకుంటాం. ఇది ఇన్‌పుట్, ఈ 2 కూడా అవుట్‌పుట్ అనమాట. ఓకేనా? సేమ్ పీఎన్పీ ట్రాన్సిస్టర్ ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ థిన్ లేయర్. సేమ్ దానిలానే ఇది కూడా ఏంటంటే ఒక శాండ్విచ్ టైపే అనమాట. రెండిటి మధ్యలో పీ టైప్ మధ్యలో ఒక ఎన్ టైప్ మెటీరియల్ని అయితే మనం యాడ్ చేస్తాము. బిట్వీన్ 2 లేయర్స్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్ ఇన్ ది సేమ్ క్రిస్టలైజర్. సేమ్ పీ టైప్కి మధ్యలో ఎన్ టైప్ యాడ్ చేస్తున్నాం. సేమ్ 3 లేయర్స్ ఉంటాయి. పీఎన్పీ అనేది 3 లేయర్స్, 3 టెర్మినల్స్ ఉంటాయి. ఎమిటర్, బేస్, కలెక్టర్ అనేది 3 టెర్మినల్స్. జంక్షన్స్ 2 జంక్షన్స్. ఎమిటర్ బేస్ జంక్షన్ని ఎమిటర్ జంక్షన్ అంటాం కదా. కలెక్టర్ బేస్ జంక్షన్ని కలెక్టర్ జంక్షన్ జేసీ అంటాం కాబట్టి జేసీగా రాసామన్నమాట. ఓకేనా? దీంట్లో కూడా సేమ్ అంతేనా. ఎమిటర్ మీరు చూసుకున్నట్టయితే ఎమిటర్ ఏరియా అనేది బేస్ మీద కంపేర్ చేస్తే ఎమిటర్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. బేస్కి ఏమో తక్కువ ఉంటుంది. బేస్ మీద కంపేర్ చేస్తే ఎమిటర్ని కలెక్టర్ మీద కంపేర్ చేస్తే కలెక్టర్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఎమిటర్ ఏరియా తక్కువ ఉంటుంది అనమాట. సేమ్ ఇది కూడా ఇందులో బేస్ అనేది ఏంటి అంటే చాలా ఇందులో రాంగ్ అయితే ఉంది. మీరు బేస్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది అనమాట. థిన్ లేయర్. సో, బేస్ చూసుకోండి ఇలాగా. ఇక్కడ చూసుకున్నట్టయితే పీ టైప్ ఏదైతే బేస్ ఉందో బేస్ అనేది ఎమిటర్ మీద కలెక్టర్ మీద కంపేర్ చేస్తే ఏరియా అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. రెండింటి మీద కంపేర్ చేసుకున్న ఏరియా తక్కువ. అదే కలెక్టర్ చూసుకున్నట్టయితే ఎమిటర్ మీద బేస్ మీద కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఏరియా సైజ్ అనేది. ఓకేనా? అందుకే అలా రాసాం. మనం అలా డ్రా చేస్తాం. సైజు మాత్రం గీసినప్పుడు చూసుకోండి. దెర్ ఆర్ 3 రీజియన్స్ ఇన్ ది ట్రాన్సిస్టర్. ఏంటేంటి 3 రీజియన్స్ అనొచ్చు, 3 టెర్మినల్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎమిటర్, బేస్, కలెక్టర్ కదా. ఎమిటర్ కోసం చూసినట్టయితే ఫస్ట్ నేనేం చెప్పాను, ఇట్ ఈజ్ ఏ హెవీలీ డాప్డ్ అనమాట. హెవీలీ డాప్డ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఎక్కువగా డాప్ చేయొచ్చు. ఇందులో ఏవైనా ఎలక్ట్రాన్స్ ఉంటాయి అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ తీసుకున్నట్టయితే ఎన్ టైప్లో మనం ఎక్కువగా ఎలక్ట్రాన్స్ అనేవి డాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ అనేది దాంట్లో స్టోర్ అవ్వగలుగుతాయి. ఏరియా ఆఫ్ ఎమిటర్ ఈజ్ లార్జర్ దెన్ బేస్ అండ్ స్మాలర్ దెన్ కలెక్టర్. చెప్పాను కదా. ఎమిటర్ అనేది బేస్ మీద కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. అదే కలెక్టర్ మీద కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది అనమాట. దిస్ సప్లైస్ మెజారిటీ ఛార్జ్ కెరియర్స్ టు ది బేస్ అనమాట. ఏంటి అంటే చాలా వరకు ఇందులో మెజారిటీ క్యారియర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ మెజారిటీ కెరియర్స్ అనేవి మనం ఏం చేస్తామంటే క్యారియర్స్ అనేవి దేనికి పంపిస్తామని చెప్పాను. ఎన్ టైప్ నుంచి పీ టైప్ పంపిస్తామని చెప్పాము. అదే అంటే అక్కడ ఎన్ ఉంటే ఎన్, పీ ఉంటే పీ నుంచి ఎన్కైనా పంపిస్తామన్నమాట. ఎక్కువ మెజారిటీ ఛార్జ్ కెరియర్స్ ఉంటాయి కదా, దాన్ని ఇక్కడ మనం పంపించుకుంటాం అనమాట. ఎక్కువగా బేస్కి పంపించగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బేస్ వచ్చేసరికి దాన్నే మనం మిడిల్ లేయర్ అంటాము. మిడిల్ లేయర్ అంటే ఫస్ట్ దాన్ని మనం ఇది ఉంది కదా బేస్, దాన్ని మిడిల్ లేయర్ అంటాము. లైట్లీ డాప్డ్ అనమాట. ఎందుకంటే లైట్లీ డాప్డ్ అని చెప్పాను. థిన్ లేయర్ కదా, దాంట్లో ఎక్కువ అనేది మనం డాప్ చేయలేమన్నమాట. ఎక్కువ బేస్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఏవైనా సరే దాంట్లో ఎక్కువ డాపింగ్ అనేది మనం చేయలేం కాబట్టి లైట్లీ డాప్డ్. ఇట్స్ ఏరియా ఈజ్ స్మాల్ కంపేర్ టు బోత్ ఎమిటర్ అండ్ కలెక్టర్ రీజన్స్. చెప్పాను కదా, మనం కంపేర్ చేసి చూసినట్టయితే ఎమిటర్ నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ బేస్ని కంపేర్ చేసి చూస్తే దానికి వచ్చేసరికి ఏరియా అనేది దాని యొక్క సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కలెక్టర్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ మోడరేట్లీ డాప్డ్ అనమాట. మోడరేట్లీ డాప్డ్ అంటే ఇది లాస్ట్ వన్. ఇంకొక పాయింట్ రాయాలంటే ఇట్ ఈజ్ ఏ లాస్ట్ అని చెప్పి రాయొచ్చు. లాస్ట్ అని కలెక్టర్ అనేది ఇట్ ఈజ్ ఏ మోడరేట్లీ డాప్డ్. ఇందులోకి వచ్చేసరికి చాలా వరకు మనం డాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో కూడా హయ్యర్ మెజారిటీ క్యారియర్స్ అనేవి ఇందులో మనం డాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ ఏ లార్జర్ ఏరియా దెన్ ఎమిటర్ అండ్ బేస్. చెప్పాను కదా, ఏరియా అనేది కంపేర్ చేసుకుంటే ఎమిటర్ బేస్ మీద ఇది చాలా పెద్దదనమాట. దీంట్లో ఎక్కువగా మనం డాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో రెండిట్లో నుంచి వచ్చిన మెజారిటీ క్యారియర్స్ అన్నీ కూడా ఎక్కడికి మూవ్ చేసుకుంటామంటే కలెక్టర్కి అనమాట. అంటే ఎమిటర్ అనేది ఇన్పుట్ అనేది బేస్కి పంపిస్తాము. బేస్ నుంచి కలెక్టర్ అవుట్పుట్కి వెళ్తుంది అనమాట. ఇది అవుట్పుట్, కలెక్టర్ అవుట్పుట్కి వెళ్తుంది. దిస్ కలెక్టర్ ఛార్జ్ కేరియర్స్ కమింగ్ ఫ్రమ్ ది ఎమిటర్ త్రూ ది బేస్. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎమిటర్ నుంచి బేస్ నుంచి దీనికి అనేది మనకు వస్తుంది అనమాట. మెయిన్ ఎవరైనా మీకు క్వశ్చన్ అడిగారు అంటే ముందు బైపోలర్ కోసం రాయాలి అంటే బైపోలర్ ఎన్ని టైప్స్ ఏంటి అనేది 2 టైప్స్ అని చెప్పి రాయాలి. జంక్షన్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా, రెండింటిని కలిపితే జంక్షన్ అవుతుందని ఆ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది రాసి అప్పుడు 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ కోసం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.